నొప్పులే అని భావించి వాళ్ళ అక్కల దగ్గరికి వెళ్ళి, నాకు పురిటి నొప్పులు వస్తున్నాయి అక్కలు, నన్ను ఏమి చేయమంటారు అని అడుగుతుంది ఎంతో వినయంగా రాజ్యలక్ష్మి. అప్పుడు వారందరూ, నువ్వు అక్కడ బావి దగ్గరికి వెళ్ళు, నిలబడు, నీకు ప్రసవం అవుతుంది, మేము ఇప్పుడే వస్తాము, మేము మంత్రసానిని కూడా తీసుకొని వస్తాము అని రాజ్యలక్ష్మితో చెప్పి అక్కడి నుండి వెళ్తారు. అయితే వాళ్ళు అన్నట్టుగానే మంత్రసానిని పిలిపిస్తారు. కానీ మంత్రసానికి కపటమంతా నేర్పించి రాజ్యలక్ష్మిని పట్టించుకోవద్దు, ఆమెని అలాగే వదిలేద్దాము అని చెప్పి ఆమెకు ధన ఆశని చూపిస్తారు. ఆమె ఆ ధన ఆశతో వాళ్ళు చెప్పినట్లే వింటుంది మంత్రసాని. అయితే కొద్దిసేపటికి రాజ్యలక్ష్మికి ప్రసవం అవుతుంది. ఆమె 6 పండంటి మగపిల్లలకి, 1 పండంటి ఆడపిల్లకి జన్మనిస్తుంది. కానీ ఆమె 7 పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత స్పృహ తప్పి పడిపోతుంది రాజ్యలక్ష్మి. అప్పుడు ఆ రాణులందరూ ఆ పిల్లల దగ్గరికి వచ్చి ఆ పిల్లలను మంత్రసానికి అప్పచెప్పి, వీళ్ళని దట్టమైన అడవిలోకి తీసుకెళ్ళి చంపేసే అని చెప్తారు. ఆ పిల్లలు ఉన్న స్థలాలలో రాయులను పెడతారు. మహారాజు వచ్చిన తర్వాత రాజ్యలక్ష్మి ప్రసవించింది అమ్మాయిలను కాదు రాయులను అని చెప్దామని వాళ్ళు పన్నాగం పూనుకుంటారు. అదేవిధంగా మహారాజు తిరిగి రాగానే, ఎక్కడ నా పిల్లలు, నా వారసులు అని మహారాజు అడుగుతుంటే, మహారాజా, రాజ్యలక్ష్మికి ప్రసవం అయ్యింది కానీ రాజ్యలక్ష్మి బిడ్డలను కనలేదు, రాయులను కనింది అని చెప్పగానే మహారాజు ఎంతో నిరుత్సాహపడి బాధపడి రాజ్యలక్ష్మిని పట్టించుకోకుండా ఉంటాడు. రాజ్యలక్ష్మి ఎంతో చింతిస్తూ, అయ్యో నాకే ఎందుకు ఇంత కర్మ పట్టిందే, నాకు ఇలా జరగుండదు, నాకు ఖచ్చితంగా పిల్లలు పుట్టే ఉంటారు అని ఆమెకి ఎంతో నమ్మకంతో ఉంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత రాజ్యంలోని ప్రజలు మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, అడవిలో ఒక వింత జరుగుతుంది, ఆ వింతను చూసి మేము ఆశ్చర్యపడుతున్నాము అని అంటారు. ఏమైంది అని మహారాజు అడగగా, మహారాజా, అడవిలో ఒక అందమైన సుందర వనం ఉంది కదా, ఆ వనంలో 7 చెట్లు ఉన్నాయి. అందులో మధ్యలో ఒక చెట్టుకి అందమైన పుష్పం వికసిస్తుంది. ఆ పుష్పాన్ని కోద్దామని మేము దాని దగ్గరికి వెళ్తే ఆ చెట్టు పైకి వెళ్ళిపోతుంది మహారాజా, పైగా అవి మాకు ద్రోహం చేశారు, అన్యాయం చేశారు అని మాట్లాడుకుంటున్నాయి అని అంటారు. అది విని మహారాజు మహామంత్రికి చెప్తాడు, నువ్వు వెళ్ళి చూసిరా అక్కడ ఏమి జరుగుతుందో అని మహామంత్రితో చెప్పగా, మహామంత్రి ఆ అడవిలోని సుందర వనానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు చెప్పినట్టే అందమైన వృక్షాల నడుమ అందమైన పుష్పవృక్షము పుష్పాన్ని వికసిస్తూ సుందరంగా ఎంతో సువాసనతో ఉంది. ఆ వాసన గల పుష్పాన్ని తెంపుదామని మహారాజు చేతును ఇలా అనగా, ఆ వృక్షము పైకి వెళ్ళిపోయి, ఉండు ఉండు అని అంటుంది. ఏంటిదా అని ఆశ్చర్యపడి చూస్తూ ఉంటే ఆ వృక్షము మిగతా వృక్షాలని అడుగుతుంది,